హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధి వెంటారు. ఎలా ఉన్నారు? సో మీ రిలేషన్షిప్లో ఇవాళ మెసేజెస్ ఏంటి, యూనివర్స్ నుండి మీకు ఎలాంటి మెసేజెస్ అనేది అయితే వస్తున్నాయి అనేది అయితే చూద్దామండి. మీ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది? సో యూనివర్స్ ఈరోజు మీకు ఇస్తున్న మెసేజ్ ఏంటి చూద్దాము. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మర్చిపోకుండా మీ ఎనర్జీస్ అయితే కనెక్ట్ చేసుకోండి ఈ రీడింగ్ చూస్తున్నందుకు. అండ్ ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వాలి కాబట్టి మీ ఎనర్జీస్ అనేది పాస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనేది అయితే వస్తుంది. మీరు హైప్ కూడా ఇచ్చారంటే మరికొంతమందికి ఈ రీడింగ్ అనేది సజెషన్ లేక్ అనేది అయితే వెళ్తుందండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి, వీళ్ళ రిలేషన్షిప్లో వీళ్ళకి వస్తున్న మెసేజెస్ ఏంటి చూపించండి. ఈరోజు మెసేజెస్ ఏంటి, ఏమున్నాయి? మా వ్యూవర్స్ రిలేషన్షిప్లో వస్తున్న మెసేజెస్ ఏంటి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. ప్లీజ్ శివయ్య, సాయినాథ, జై గురుదత్త, ప్లీజ్ యూనివర్స్, రాధాకృష్ణ, సారీ, ప్లీజ్ పర్మిట్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్కి ఈరోజు యూనివర్స్ నుండి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి చూపించండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి చూపించండి. Four of Pentacles, the Emperor, Page of Swords, Ace of Wands, డెత్ క్లారిఫై చేయండి. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇంకా ఏమున్నాయి? 9 of Wands, the Hermit, Six of Cups. The Hermit క్లారిఫై చేయండి. 10 of Pentacles, Five of Wands, Nine of Pentacles. Okay, Ace of Pentacles, bottom of the deck. The Tower, Strength, Knight of Wands, Page of Cups, కార్డ్స్ కనిపిస్తున్నాయా మీకు? ఓకే, ఏస్ ఆఫ్ పెంటికల్,
మీకు ఆల్రెడీ బ్రేకప్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో సడన్గా మీ నుండి మీ పర్సన్ మీతో గొడవలు పెట్టుకోవడం కానీ అండ్ తనకు ఇంకెవరైనా కనెక్ట్ అయ్యి కానీ ఇక్కడ మీ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేయకుండా మీకు అనేది తన మనసులో ఇంకెవరో ఉండడం వల్ల కానీ ఇక్కడ మీ మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ అయితే జరిగింది. సో ఇక్కడ ఫాస్ట్లో మీకు ఏదైతే చాలా ప్రేమ అయితే చూపించారన్నమాట వీళ్ళు, మీరు వాళ్ళకు కూడా చాలా గైడ్గా అనేది అయితే ఉన్నారు, వాళ్ళకు ఒక సపోర్ట్ ఉన్నారు, ఒక మదర్లీగా మీ బాధ్యతలు అనేది మీరు నిర్వహించారు. ఇది మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారు, మ్యారీడ్ అన్మ్యారీడ్, సో లవర్స్, ఎలాంటి రిలేషన్షిప్ అయినా మీరు ఈ రీడింగ్ అనేది చూడొచ్చండి. అండ్ ఇక్కడ మీరు చాలా ప్రేమ, భరోసా, వాళ్ళకు ఒక సపోర్టు, అన్ని విధాలుగా ఇక్కడ వాళ్ళకి కెరియర్లో ఏదైనా అవసరమైతే మీరు ఒక హెల్ప్ చేశారు, సపోర్ట్ ఉన్నారు, వాళ్ళు మీకు చేయడం కానీ మీరు వాళ్ళకు చేయడం కానీ ఏదైతే జరిగిందన్నమాట. మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి, ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా జరిగింది. అర్థమవుతుందండి? ఇక్కడ మీరు వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఇవ్వడం కానీ, వాళ్ళ పట్ల మీరు ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం కానీ, వాళ్ళ కష్టాల్లో ఉంటే మీరు ఆదుకోవడం కానీ, సో నేనుంటాను తోడు, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ నేనున్నాను తోడు, లైఫ్ లాంగ్ ఉంటాను అని మీరు చెప్పిండొచ్చు, మీ పర్సన్ మీకు చెప్పిండొచ్చు. అర్థమవుతుందండి? వాళ్ళు ఒకానొక టైంలో ఇక్కడ ఇబ్బందులు ఫేస్ చేసినప్పుడు ఇక్కడ మీరు కూడా వాళ్ళకు ఒక సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. మీరు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులకు కానీ మీరు ఒక సపోర్ట్ ఇచ్చారు. మీకు నో కాంటాక్ట్లో ఉన్న సపరేషన్లో ఉన్న పర్సన్, మిమ్మల్ని ఇగ్నోర్ చేసిన పర్సన్, పాస్ట్లో చీటింగ్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఒక గిల్టీగా అనేది ఫీల్ అవుతున్నారన్నమాట. మీ నుండి వీళ్ళు కొంతమంది భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. ప్రేమ ఉన్నా కానీ అది బాధ్యతల వల్లైనా, తన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ వల్లైనా, ఏదైనా కావచ్చు. సో ఇక్కడ తను తీసుకున్న నిర్ణయాల పట్లైనా ఏదైనా కానీ ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తుంది. కానీ అలా మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఇక్కడ బ్యాలెన్సింగ్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న పలంగా మీ నెంబరు బ్లాక్లో పెట్టడం కానీ, ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినందుకు ఒక గిల్టీనెస్ కానీ అయితే కనిపిస్తుంది. వీళ్ళు మిమ్మల్ని అన్ని విధాలుగా యూస్ చేసుకున్నారు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది అయితే బాగా కనిపిస్తున్నాయి నాకు. మీరు చాలా హెల్ప్ చేశారు అనేది అయితే కనిపిస్తుంది. మీరు అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అంటే హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి మీరు. సో మీరు అలా కేర్ తీసుకున్నా కానీ ఫాస్ట్లో మీరే నాకు అన్ని సర్వస్వం అని చెప్తూ ఉండొచ్చు. వీళ్ళు ఆల్రెడీ జరుగుతూ ఉన్నా కానీ మీరే నాకు తోడు, మీరే నాకు ఒక సపోర్ట్ ఉండాలి అని మీ పర్సన్ ఏదైనా అని ఇక్కడ మీ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయడానికి ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మిమ్మల్ని మీ నెంబర్ బ్లాక్ చేయడం కానీ, మిమ్మల్ని చీట్ చేయడం కానీ జరిగింది. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీరు ఇప్పటికీ కూడా స్టిల్ మీ పర్సన్ వస్తే ఒక ఆఫర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ మీరు ధైర్యాన్ని కూడా కోల్పోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక్కడ మీరు ధైర్యాన్ని కోల్పోతున్నారు, బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. కొన్ని టైంలో లేదు నేను స్ట్రాంగ్గా ఉండాలి, నాకు అవసరం లేదు, ఇలా నన్ను మోసం చేసిన వాళ్ళు నాకు అవసరం లేదు, నేను హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు అనుకుంటున్నారు, బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. కానీ ఒకానొక టైంలో బ్యాలెన్సింగ్ అనేది తప్పుతున్నారన్నమాట, ఉండలేకపోతున్నారు. వాళ్ళ కోసం మీరు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే వీళ్ళకి మీ హెల్ప్ తీసుకున్నప్పుడు వీళ్ళకి చుట్టూ ఉన్న వ్యక్తులు కనిపించలేదు,
తన ఫ్యామిలీ గుర్తుకు రాలేదు, మీ రిలేషన్ కావాలి అనుకున్నప్పుడు, గతంలో మీ సహాయం వాళ్ళు కావాలి పొందాలి అనుకున్నప్పుడు అప్పుడు రిలేషన్ అర్థం కాలేదన్నమాట. నలుగురు తన చుట్టూ ఉన్న సొసైటీ కానీ నలుగురు కానీ వీళ్ళకి గుర్తు రాలేదు. ఇప్పుడు ఏదైతే మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా కానీ, మీకు టైం ఇవ్వకపోయినా కానీ, వీళ్ళు నలుగురు గురించి ఆలోచించడము, నలుగురు నన్ను తప్పుగా అనుకుంటారనుకోవడం కానీ, ఈ రిలేషన్లో నా వల్ల కాదు, నేను కంఫర్ట్గా ఉండలేనని కానీ, నాకు బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నేను నెరవేర్చాలి అని అంటూ ఉండొచ్చు. ఈ రిలేషన్షిప్ నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు చాలా బర్డన్స్ అయితే ఉన్నాయి, ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు సహకరించట్లేదు, నేను చాలా ఛాలెంజెస్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు కావాలి కానీ నాకు మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని బాధ్యతలు అనేది నాకున్నాయి, ఆ బాధ్యతలన్నిటినీ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా అందరినీ కూడా నేను ఒప్పించి ఇక్కడ మీ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. పూర్తిగా బయట పెట్టలేకపోతున్నారు. ఇక్కడ ఏమున్నది మీకు చెప్పట్లేదు, కానీ ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చెయ్యాలి మీతో అని అంటే ఇక్కడ పరిస్థితులను ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలంటే ధైర్యం చాలకపోవడం, నా వల్ల కాదు అనిపించడం, ఇలా కంఫర్ట్గా ఉండలేక మిమ్మల్ని మీకు సమాధానం చెప్పకుండా ఇక్కడ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదు కొద్దిసేపు మాట్లాడడం కానీ, కొద్దిసేపు మీ దగ్గరికి రావడం కానీ, తనకు అవసరం ఉన్నప్పుడు. ఏంటి తనకు అవసరం అంటే ఏంటి, ఇక్కడ తనకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, మీ సహాయం కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తూ ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు రెడీగా ఉన్నారు, మీరు హెల్ప్ చేయడానికి, మీరు ఆల్వేస్ వెల్కమ్ అన్నట్లుగా ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ మీరు కావాలి, తనకు అవసరం ఉన్నప్పుడు మీరు కావాలి, తన బర్డన్స్ మోస్తున్నప్పుడు ఇక్కడ మీరు గుర్తుకు రావడము, మిగతా టైంలో మీకు టైం ఇవ్వలేకపోవడం కావచ్చు, లేకపోతే నా వల్ల కావట్లేదు, నన్ను నలుగురు ప్రశ్నిస్తారేమో, ఇలాంటి వ్యక్తి అనుకుంటారేమో, సొసైటీ గురించి బాధపడటం కానీ, ఇక్కడ మీరు ఎదురు చూస్తూ ఉన్నా, మీరు మాట్లాడుతూ ఉన్నా కానీ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. మీతో రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పుడు ఆ నలుగురు వీళ్ళకి గుర్తు రాలేదన్నమాట, తన చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తు రాలేదు. ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే, ఇక్కడ మీరు వాళ్ళని అడుగుతూ ఉంటే, ఇప్పుడు వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తొస్తున్నారు, నా వల్ల కావట్లేదు, నేను ఉండలేను, కంఫర్ట్గా ఉండలేను అని చెప్పడం కానీ, కొద్ది రోజులు ఆగమని కానీ, మీకు టైం ఇవ్వడం కానీ జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే తన మనసులో ప్రేమ ఉన్నా కానీ ఈ వ్యక్తికి ఈగో ఎక్కువ అన్నమాట. మీ పర్సన్, ఇది మ్యారీడ్ అయిన వాళ్ళైనా అన్మ్యారీడ్ అయినా ఎవరైనా ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారనేది అయితే వాళ్ళకి తెలుసు, మీ పట్ల ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నారు, మీకు టైం ఇవ్వట్లేదు, మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎందుకు అనంటే పాస్ట్లో మీరే తన బలహీనత అనేది అయితే చెప్పారన్నమాట. మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్ అని చెప్పారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకు కూడా తనున్న సిచ్యువేషన్స్, తానేదో సాధించాలి, తానేదో నా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవాలని కానీ ఇలా కూడా మిమ్మల్ని మభ్య పెడుతున్నారన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే తనకు మీ పట్ల ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కానీ నా చుట్టూ నాకు చాలా బర్డన్స్ ఉన్నాయి, నేను అందరినీ కూడా గమనించుకోవాలి. సో ఇక్కడ మీరు ఎలాగో నేను ప్రతిక్షణం మీకు కమిట్మెంట్ ఇవ్వలేను, నాకు వర్క్ ఉంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
నేను అన్నింటినీ నేను బ్యాలెన్సింగ్ చెయ్యాలి, ఇక్కడ మిమ్మల్ని ఓపిక పట్టమని చెప్తూ ఉండొచ్చు కూడా కొంతమంది. సో వీళ్ళకి ఏంటి అంటే ప్రేమ కొంచెం ఉంటే ఇగో అనేది చాలా ఉంటుంది. అలా అని ప్రేమ లేదా అంటే ప్రేమ లేకుండా అయితే ఉండదు, కానీ ఈగో ఎక్కువ ఉంటుంది. కొంతమంది సిచ్యువేషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ వాళ్ళు ఏదైతే తప్పు చేశారో మీకు టైం ఇవ్వకుండా కానీ, మీ పట్ల యాటిట్యూడ్ చూపించడం కానీ, గొడవలు పెట్టుకోవడం కానీ అయితే గొడవలు పెట్టుకుంటారు రిలేషన్షిప్లో, మీతో హ్యాపీగా గడపరు, తనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతోటి కమిట్మెంట్ అనేది అవ్వడం కానీ, లేదంటే మీ పట్ల డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతుంది. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ మీరేదైనా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే, ఇక్కడ తన గురించి మీరేదైనా జడ్జి చేస్తూ ఉంటే కూడా, ఇక్కడ మిమ్మల్ని మీ మీద అనుమానాలు వ్యక్తపరచడం కానీ, మీరు ఏదైనా తప్పు చేస్తున్నారని కానీ, మీ మీద నిఘా వేసి ఉంచానని కానీ, మిమ్మల్ని మానసికంగా బాధ పెట్టడం కానీ అయితే జరుగుతుంది. వీళ్ళకి ప్రేమ లేదా అంటే ప్రేమ లేకుండా లేదు, ప్రేమ లేకుండా ఏం లేదు, కానీ ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నా కానీ యాటిట్యూడ్, తనకు అహం అనేది అయితే ఉంది. ఈ అహంతో తానేం చేస్తున్నారో తనకే తెలియదు, ఒక కంట్రోల్ తప్పడం వ్యక్తి. ఏదైనా అంటే నాకేం తక్కువ అనే సిచ్యువేషన్లో కూడా మాటలు జరిగిన సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఇలాంటి మీ పట్ల యాటిట్యూడ్ చూపించిన వ్యక్తి కూడా ఇక్కడ మీ గురించి తెలుసుకోవడం, మీ మీద నిఘా వేయడం కానీ, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, మీరు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎంతసేపు ఆఫ్లైన్లో ఉంటున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారన్నమాట. వీళ్ళు మీ పిక్స్ చూసుకోవడం కానీ, వీళ్ళు మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్. లేదు మీరు రిలేషన్షిప్లో ఉంటే కూడా ఈక్వల్ ఏజ్ అయినా కానీ, సో మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కొంతమంది వర్షన్లో. సో మీతోటి చాటింగ్ చేయాలని కానీ, మీ ముందుకు ఒక ఆఫర్ ఇవ్వాలని కానీ, ఇక్కడ లవర్స్ అయినా కానీ మీ ముందుకు ఒక ఆఫర్ తోటి రావాలి, మీతోటి రీయూనియన్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఇది మీ క్రష్ అయినా, మీ లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు, మీరు లవర్స్ అయినా. సో ఇక్కడ మీ ముందుకు రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు సపరేషన్లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, ఇక్కడ మీ పర్సన్ మీ పిక్స్ చూసుకోవడం కానీ, మీకోసం మీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడం కానీ, మీరు ఎలా ఉంటున్నారు అన్న ఆలోచన కానీ అయితే కనిపిస్తుంది. వీళ్ళకి ఇష్టం లేకపోయినా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లయితే కనిపిస్తున్నారు. సో మీతోటి ఆ హ్యాపీనెస్ అనేది మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకు ఉంది. కానీ తన మనసులో మిమ్మల్ని ఇక్కడ దూరం చేసుకున్నానన్న భావన, ఆ ఫీలింగ్ అయితే ఉంది. తన మనసులో మీరు కావాలి అన్న ఇష్టం అయితే ఉంది, ఒక ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, అండ్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ ఉంది. మీరంటే ఒక పిచ్చి ప్రేమ అయితే కనిపిస్తుంది అన్నమాట. సో వీళ్ళు మీ ముందుకి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మీ రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా మీతో కనెక్ట్ అవ్వాలి అని వాళ్ళకి ఆలోచన అయితే కనిపిస్తుంది. నాకొద్దు, ఇంకా నా వల్ల కాదు, నేను ఉండలేను అనుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పట్ల ప్రేమ అయితే ఉంది, కానీ ఇక్కడ మీ ముందుకు రావాలి అన్న ఆలోచన అయితే ఉంది. కానీ ఇక్కడ ధైర్యం చాలట్లేదు వాళ్ళకి మీ ముందుకు రావడానికి. ధైర్యం చాలట్లేదు. ఎందుకు ధైర్యం చాలట్లేదు? ఇక్కడ మీరు వాళ్ళ పట్ల ఎఫర్ట్ పెట్టి 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 ఇక్కడ మీరు అలసిపోయారన్నమాట. మీరు చాలా అలసిపోయారు. అలా అలసిపోయి ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ పెడుతున్నారు, మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కేరింగ్ తీసుకుంటున్నారు.
వాళ్ళకి మీ ముందుకు రావడానికి మొహం చెల్లలేకపోవడానికి కారణం ఏంటి అంటే గతంలో మీరు చేసిన హెల్పింగ్, మీరు చూసుకున్న బాధ్యత, ఒక బాధ్యతగా మీరు కేరింగ్ తీసుకున్నారు వాళ్ళని, మానసికంగా ఒక గైడెన్స్గా ఉన్నారు, నేనుంటాను అన్నట్లు భరోసా ఇచ్చారు. మానసికంగా శారీరకంగా ఒక హెల్పింగ్లోను తను ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు అనవసరంగా అంటే ఆ అవసరము అయినప్పుడు తనకి మీరు హెల్పింగ్ చేయడం, మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ అయితే జరిగాయి. సో ఏదైనా కానీ ఒక బలం భరోసా అయితే మీరున్నారు, ధైర్యం అయితే మీరు ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు అన్ని విధాలుగా మీరు వాళ్ళకి చెప్పి చూడడము, రిలేషన్ కంటిన్యూ చేయడానికి మీరు చాలా ఎమోషనల్ బాండింగ్ అనేది మీరు పెంచుకున్నారన్నమాట. ఇప్పుడు మన వ్యూవర్స్లో ఎవరైతే ఉన్నారో కొంచెము స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. ఎందుకంటే వీళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ లేదు, ఎదురు చూసి నా వల్ల కావట్లేదు, నా లైఫ్ నాది, ఇంకా నాకు తప్పదు, నా బాధ్యత, నా చుట్టూ ఉన్న వాళ్ళ బాధ్యత కూడా నేను తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మీరు ఒక గ్రోత్ తెచ్చుకొని ఉండొచ్చు. మీరు ఒంటరి వాళ్ళైనా కానీ మీకు ఏది తక్కువ లేకుండా అన్నీ మీరు సక్సెస్ అనేది అయితే పొందుతున్నారనేది అయితే చెప్పచ్చు. మీరు ధైర్యంగా అన్నింటినీ కూడా హ్యాండిల్ చేయగలుగుతున్నారన్నమాట. గతంలో పడ్డ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలు మీకు ఒక లెసన్ నేర్పించిందన్నమాట. మీ పర్సన్ వల్ల కానీ మీరు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో మీకు ఒక లెసన్ అనేది అయితే నేర్చుకున్నారు. ఆ లెసన్ నుండి మీరు ప్రాక్టికల్గా మారారన్నమాట. సో ఇలా మారి ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, స్ట్రాంగ్గా ఉంటున్నారు. మీ స్ట్రాంగ్ ఏదైతే ఉందో, మీ ధైర్యము, మీ సాహసంగా మీరు ఏదైతే ఉండగలుగుతున్నారో, సో ఇప్పుడు వాళ్ళకి మీ ముందుకు రావడానికి మొహం చాలట్లేదు. అందుకనే అక్కడ వాళ్ళకి రావాలి అనిపించినా కానీ ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అన్న ఆలోచనలో ఉన్నారన్నమాట. ఎందుకు అంటే అంత స్ట్రాంగ్గా మీరు కనిపిస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మీ మీద మీరు ఫోకస్ పెట్టారు కాబట్టి సో ఇప్పుడు మీ ముందుకు రావాలి అని అనుకున్నా కానీ గతంలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మీరు నిలదీస్తారని, ఏదైతే మీ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గొడవలు ఏదైతే ఉన్నాయో, ఇటు మీ ఫ్యామిలీస్ కానీ లేదు ఫ్యామిలీస్ వల్ల మీరు దూరం అయినా, లేకపోతే ఒక ఈగో కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఇక్కడ మీ మధ్య దూరం పెరిగినా కానీ, సో వాటన్నిటి గురించి మీ పర్సన్ ఆలోచించడము, ఇక్కడ జగులు చేయడం అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటున్నారు, మీ కనెక్షన్ని గుర్తు చేసుకుంటున్నారు. మీరెంత ఇక్కడ మీది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన నుండి ఇక్కడ మీరు రిలేషన్షిప్కి కంటిన్యూ అయి ఉండొచ్చు, లేదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు తెలిసిన వ్యక్తులైనా మీది రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జ్ఞాపకాలతోటి జీవిస్తున్నారు, మీ ముందుకు రావాలి అనేది అయితే వీళ్ళు అనుకుంటున్నారు. తను మీ పట్ల చేసినది ఏదైనా మిస్బిహేవింగ్ ఏదైతే ఉందో, మీకు టైం ఇవ్వకపోవడము, ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, థర్డ్ పర్సన్ వల్ల ఇక్కడ మీకు దూరం అయినా కానీ, సో తన తప్పులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీ ముందుకు రావాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, మీకు అపాలజీ చెప్పాలి. తన మనసులో ఎలాంటి సిచ్యువేషన్లో మీకు ఇక్కడ టైం లేకపోయా అన్న బాధ అయితే మీ పర్సన్కి అనిపిస్తుంది. మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు, మీతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు, ఆ హ్యాపీనెస్ అయితే గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరి మధ్య కూడా ఈక్వల్ షేరింగ్ అనేది అయితే ఉండేది రిలేషన్షిప్లో. సో అలాంటి జ్ఞాపకాలను అయితే గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ఇక్కడ మ్యారేజ్ కోసం మీరు ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతోటి ఉన్నారు. వాళ్ళకి ఒక జ్ఞానోదయం అయితే కలిగిందన్నమాట. ఒక దారి కోసం ఇక్కడ వెతుకుతున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీ పట్ల మీరు ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయలేకపోవడానికి వీళ్ళు ఒక మూర్ఖులు అన్నమాట. పాస్ట్లో ఏదైనా వాళ్ళు చెప్పిందే మీరు వినాలి, మీరు చెప్పేది వాళ్ళు వినకపోవడం కానీ జరిగిండొచ్చు రిలేషన్షిప్లో. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మీ పట్ల చూపించిన యాటిట్యూడ్ ఏదైతే ఉందో, మీ పట్ల చూపించిన ఈగో ఏదైతే ఉందో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, నేను ఇలా
మీ పట్ల రూడ్గా ప్రవర్తించాను అని కానీ, తాను ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు అనేది తనకు తాను విశ్లేషించుకుంటున్నారు. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, నేను ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా, నాదే కదా తప్పు అన్నట్లు ఫీల్ అవుతున్నారన్నమాట. మీతోటి ఒక బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, మీతోటి ఒక కమ్యూనికేషన్ చెయ్యాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట. ఇక్కడ ఎంత కష్టం వచ్చినా కానీ ఇక్కడ రిలేషన్షిప్లో మీకోసం నిలబడాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి, మీతో కలిసి కమిట్మెంట్ అనేది అయితే చెయ్యాలి, రీయూనియన్ చెయ్యాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. సో మీ పర్సన్ నుండి వస్తున్న, యూనివర్స్ నుండి వస్తున్న మెసేజెస్ మీ రిలేషన్షిప్లో ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయిందనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ గైడెన్స్ తీసుకుందామా? ఏంజల్ గైడెన్స్. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్కి మీరు ఈరోజు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూపించండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? వీళ్ళ రిలేషన్షిప్లో మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూపించండి. మా వ్యూవర్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? వీళ్ళ రిలేషన్షిప్లో మీరు ఇస్తున్న గైడెన్స్ తెలియచేయండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజల్స్, ప్లీజ్ మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటి వీళ్ళ రిలేషన్షిప్లో? మీ రిలేషన్షిప్ అయితే సక్సెస్ అవుతుంది. మీరు వర్రీ అవుతున్నారేమో, ఇది కాదు, ఇది ఇంకా అవదు అని మీరు ఏదైనా అనుకుంటూ ఉంటే కూడా డోంట్ వర్రీ, నో, నెగిటివ్ థింకింగ్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ వద్దు అనేది అయితే ఇక్కడ యూనివర్స్, ఏంజల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఫర్గివ్నెస్. మీరేదైనా మీ మనసులో ఉన్న బాధ, భయం, కోపం, మీరు పడుతున్న స్ట్రెస్ ఏదైతే ఉన్నాయో అవి వదిలేయండి. మీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అది వదిలేయండి. అది వదిలేస్తే మీకు ఒక సక్సెస్ అనేది అయితే ఉంటుంది మీ రిలేషన్షిప్లో. మిమ్మల్ని పట్టుకుని పీడిస్తున్న ఏదైతే ఉందో అది వదిలేయండి. కమ్యూనికేట్ క్లియర్లీ. మీకైతే కమ్యూనికేట్ అయితే ఉంటుంది. మీ రిలేషన్షిప్ ఒక సక్సెస్ అయితే అవుతుంది. మీరు వర్రీ అవుతున్నా, స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, మీలో ఉన్న కన్ఫ్యూజన్స్ కానీ బాధలు, భయాలు ఏదైతే ఉన్నాయో అవి ఫర్గివ్నెస్ అయితే చేయండి, వదిలేయండి. సో మీరు అవి వదిలేసినప్పుడు, ఇక్కడ మీరు హీల్ అయినప్పుడు, ఇక్కడ మీకు రిలేషన్షిప్ అనేది మీకు కమ్యూనికేట్ అయితే అవుతాయి. ఇక్కడ ఏది డౌట్ఫుల్గా ఉండద్దు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. ఇక్కడ మిమ్మల్ని మీ మీద మీరు కేరింగ్ తీసుకోవడం కానీ, మీరు హ్యాపీగా ఉండడం కానీ, అలాగే మనసులో పెట్టుకొని బాధపడడం చేయకుండా ఇక్కడ ఎప్పుడైతే ఫర్గివ్నెస్ చేస్తారో అప్పుడు మీకు కమ్యూనికేట్ అయితే అవుతుంది. అండ్ రిలేషన్షిప్లో సక్సెస్ అయితే ఉంటుంది. మీరు కావాలనుకున్న వ్యక్తిని మీరు పొందగలుగుతారు అనేది అయితే ఇక్కడ యూనివర్స్ నుండి మీకు సమాధానం అయితే వస్తుంది. ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ తెలియచేయండి. ఇంకెవరికైనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. సో ఇక పర్సనల్గా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి. కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనండి, నెంబర్ ఇస్తాను పైన. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.